అండోయ్! బాగున్నారా? ఈరోజైతే సంక్రాంతి అంటేనే పాకుండలండి. పాకుండలు లేకుండా సంక్రాంతి అనేది చేసుకోం కదండీ! ట్రెడిషనల్ వంటనమాట. ఈ పాకుండలకి ఎలా చెయ్యాలి, ఏటి అనేది వీడియోలోకెళ్ళిపోదామండి. మనం 16 గంటలు అయితే బియ్యం అయితే నానబెట్టేసుకోవాలండి. రేషన్ బియ్యం అనుకోండి చాలా బావుంటాయి జిగురుగాని. కొత్త బియ్యం ఉండాలండోయ్! పాత బియ్యం పనికిరావు. నానబెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి కడిగేసి నీళ్లొంచేసి మళ్ళీ పోసేయండి నీళ్లు. అలా నానబెట్టుకున్నది కొంచెం పొడి క్లాత్ మీద ఏసేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆరనివ్వండి. కొంచెం చేత్తో పట్టుకుంటే చెమ్మ అనేది తగలాలండి బియ్యానికి. ఆ తర్వాత మిక్సీలోనే ఆడేసానండి నేను తక్కువ బియ్యం అనేసి. లేదంటే మీరు మరపట్టిచ్చేసుకోండి. అలాగా మిక్సీలో ఆడిన బియ్యాన్ని మనం చక్కగాని జల్లించేసుకోవాలి. జల్లించేసుకుంటే నాకు ఎంతొచ్చింది 650 గ్రాములొచ్చిందండి. దాంట్లో ముప్పావు వంతు బెల్లం అయితే తీసుకోవాలండి మనం. ఇప్పుడు సపోజ్ కేజీ ఉందనుకోండి, అర కేజీంపావు అంటే ముప్పావు కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి. అంతే అండి. మనకి లేత పాకం ఒక కిస్మిస్ పాకం వచ్చేలా పెట్టుకుంటే అండి పాకుండలనేవి గట్టిగా ఉండవు. కొరకడానికి బావుంటాయన్నమాట. కొంతమంది ముదురు పాకం ఇష్టపడతారు. ముదురు పాకం ఇష్టపడకపోయే వాళ్ళు ముదురు పాకం పట్టుకోండి. నేనైతే లేత పాకమే పడుతున్నానండి. ఎందుకంటే అది మెత్తగా ఉంటాయి. బావుంటాయన్నమాట. లోపల అదిని బావుంటది. చక్కగానే కిస్మిస్ పాకం వచ్చే వరకు ట్రై చేయాలి. అలాగా పాకం వస్తుందనగా చెక్ చేసుకుంటా ఉండాలండి కొద్ది కొద్దిగానే. అలా నీళ్ళలో కరిగిపోకూడదు పాకం. అలాగా మనం వేసింది ఏసినట్టు అలా ఉండిపోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ పాకం అనేది వస్తున్నట్టన్నమాట. చూసారా నీళ్ళలో కరిగిపోయింది. అలా కాదండి. ఇంకొంచెం రావాలి పాకమనేది. ఈ లోపల కొబ్బరి కూరు అయ్యి కూడాని నువ్వుపప్పు, కొబ్బరి కూరు ఏసుకోవచ్చండి. మిక్సీ పట్టేసి ఉంచేసుకున్నామనుకోండి, ఈ పాకంలోని మనం ఆ పిండేసినప్పుడు అయి కూడా కలిపేసుకోవచ్చనమాట. ఏసుకుంటే చాలా బావుంటదండి. కొబ్బరిని, నువ్వుపప్పు ఏసుకుంటే పాకంలో టేస్టు అదిరిపోద్దనమాట. ఈ పాకం వచ్చేటప్పుడు మాత్రం స్టవ్ దగ్గర కంపల్సరీ ఉండాలండోయ్! మీరు ఏ మాత్రం మిస్ చేసుకున్నా పాకం ఆహ్, ఎక్కువైపోయిందనుకోండి, పాకుండలు నవ్వలేం గట్టిగా అయిపోతది. పాకుండలో నిలవ అప్పుడు వేడి వేడిగా తింటే బాగోదు గానండి. తర్వాత రోజు ఎంత టేస్టొచ్చేస్తాయో పాకుండలు. ఇదేనండి. ఇలా వచ్చేసిన తర్వాత మనం పిండనేది యాడ్ చేసేసుకుందాం. చూద్దాం ఉండండి ఒకసారి. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇలాచీ పౌడర్ అయితే యేసేసానండి. అయిపోయిందండి పాకం అలాగా. మన కిస్మిస్ పాకంలా రావాలనమాట. కిస్మిస్ ఎలా ఉంటదో చూసారా? అలాగా. ఇప్పుడు మనం పిండి యేసుకొని కలిపేసుకుందాం. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని చక్కగానే ఈ పిండంతా యేసేసుకొని కలిపేసుకొని ఒక గట్టిగా అవ్వాలండి. ఒక 10 నిమిషాలు పిండి కలిపేసిన తర్వాత కొబ్బరి కూర అయన్నీ కలిపేసిన తర్వాత కాసేపు ఉంచేయండి. చల్లారబెట్టండి. ఉండలయి కట్టుకోవాలి కదండీ! ఇప్పుడు మనం ఏటంటే అరిసెల పాకానికైతేని పైన నెయ్యి అది యేసుకుంటామండి. పిండి ఆరిపోకుండా. దీనికి నెయ్యి గట్టా ఏం అవసరం లేదండి. అవసరం లేదు. కొంచెం ఇక్కడే మార్పొస్తదనమాట. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూరు అయ్యి యేసేసుకోవాలి. యేసేసుకొని శుభ్రంగా తిప్పేసి, వేడి వేడిది చేయడం మనకు రాదు కాబట్టి ఉండలు, వేడి వేడిగా చేయలేంలెండి బాబా! కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మనం పాకుండలనేయి యేసుకోవాలి నూనెలోని. కొద్దిగా గట్టిగా ఉంటది. అలాగే రావాలండి. చల్లారిపోతే ఇంకొద్దిగా పీసిపోద్ది.
తినడానికి కొంచెం చలివిల్లాగా కూడా ఉంటదండి. ఇది ఉంచేసుకొని నైటు తర్వాత రోజు తిన్నా ఎంత బావుంటదో చలివిల్లాగా భలే ఉంటది. ఇప్పుడు చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఉండలనేది చేసేత్తన్నానండి. చేసేసి కొంచెం ముందు ఆయిలేసేసి కాగిన తర్వాత మనం ఈ ఉండలయితే ఏయించుకుందాం. కొంచెం నూనె రాసుకోవాలండి చేతులకి. లేకపోతే నీ చేతులకి అతుక్కుపోద్దనమాట. కొద్దిగా నూనె రాసుకొని ఉండలు చుట్టుకోవాలి మనం. నేనైతే తోపు పెట్టానండి. తోపంటే ఏం లేదండి. కొద్దిగా చలిమిడి తీసేసి దాన్ని పట్టింది పిండది మనం పాకంలో కలిపి పక్కన పెట్టుకున్నాం చూసారా? దాన్నే కొద్దిగా నీళ్ళలో కలిపేసి ఉండలు దాంట్లో ముంచి ఎయడం అనమాట. కొన్ని ఉండలు అలాగా, కొన్ని ఉండలేమో తోపు లేకుండా ఏసానండి. తోపు లేకుండా ఏసిన ఉండలు కొద్దిగా పగిలినియండి. తోపు పెట్టి ఏసిన ఉండలయితే బానే వచ్చినియి. మా అమ్మగారు ఇలాగే చేసేవారండి పాకుండలు. బావుండాయన్నమాట. టేస్ట్ సూపరుండేది. సో, నేను 2 పద్ధతుల్లోనే చేసేసానండి. ముందేమో తోపు పెట్టేసేసాను. అంటే ఈ తోపంటే ఏం లేదండి. ఆ పిండిని కొద్దిగా వాటర్‌లో కలిపితే మనకి ఇలాగా తోపులా వస్తదనమాట. బూరెలకి బూరెలు పిండి కలుపుకుంటాం గదా! అలాగనమాట అండి. ఇలాగా అయిపోయిందండి. తోపుతో ఏసేసాను. ఇప్పుడు తోపు లేకుండా ఏసేత్తాను చూడండి. కానీ మెత్తగా వచ్చినియండోయ్! వచ్చినియి. పాకుండలో చాలా వచ్చినియి. అగో రౌండ్ రౌండ్‌గా ఉన్నయేమో తోపు లేకుండా ఏసాననమాట. అయి కూడా పర్లేదులెండి వచ్చినియి. ఎలాగైనా ఏసుకోవచ్చు. కానీ అలాగా తోపు పెట్టుకొని ఏసుకున్నయేమో పైన కొంచెం లేయర్ కిందొచ్చి బావుందనమాట. ఇయేమో ఏకండిగా అలాగా ఏగిపోయినియి. చూసారా టేస్టీ టేస్టీ పాకుండలయితే రెడీ అయిపోయినియి.